హలో, నేను సిఎస్ రావు. తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు సంబంధం లేదని చెప్పి కేసీఆర్ తేల్చేశారు. అదేదన్నా ఉంటే అధికారులకు తప్ప తనకి సంబంధం లేదని. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే సార్. చూస్తున్నారు, రాజశేఖర రెడ్డి టైం నుంచి చూస్తున్నారు. అంతకుముందు కూడా ఏమైనా జరిగినాయో నాకు తెలియదు, మీకు సీనియర్ జర్నలిస్ట్గా మీకే తెలియాలి. కేంద్రాల్లో జరిగాయండి. ఓకే, అంటే అధికారులు పొలిటికల్ లీడర్స్ చేసినటువంటి తప్పుల్ని అధికారుల మీద నెట్టేసి జైలుకి పంపించడం. ఎప్పుడైనా కూడా ఇప్పుడు కార్యవర్గం అని ఉన్నది ఎందుకండి, వాళ్ళు పర్మనెంట్ స్టాఫ్. అధికారులు అనధికారులు అనేవాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి మారచ్చు. ఒక్కోసారి ప్రభుత్వాలు కూలిపోతే 6 నెలల్లోనూ సంవత్సరంన్నరలో కూడా కూలిపోయి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఏమైనా ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ తీసుకోలేరు, ఎగ్జిక్యూట్ చేయలేరు కదండి. పాలసీ డెసిషన్ వరకు తీసుకుంటారు. అది ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్వర్క్లో సెట్ అయితే చేయండి, లేదు సెట్ అవ్వదు అనుకోండి తీసి పక్కన పెట్టేసి ఏమని రాజ్యాంగం చెప్పింది, కానీ వాళ్ళు చెప్పిందల్లా చేయమని చెప్పలేదు కదా. కానీ ఎంత ఒకవైపు చూస్తూనే అధికారులు అయితే చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాకు సంబంధం లేదు అన్నారు సింపుల్గా. మరి రేపు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా అదే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ, అదే సీఎం అనధికారి, ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు, ఆయన వాడుకున్న ఫలితం తీసుకుంటారు. కానీ అక్కడే ఉండి ఆయన ప్రతిదానికి బాధ్యత వహించాడు కదండి. పండు ఉంది, పండు కోసుకున్న తర్వాత చెట్టు దగ్గర ఎవడన్నా నిలబడతాడండి? నిలబడతాడా? పండు కోసుకోవటం వరకు బుట్టలో పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం. అంతేగాని ఈ చెట్టు పండు ఇచ్చింది కాబట్టి అని జీవితకాలం ఆ చెట్టు దగ్గర ఎవడన్నా కూర్చుంటాడా? కానీ రివర్స్లో జగన్మోహన్ రెడ్డి చేశారు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు కదా. అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు దాంట్లో ఫైబర్ నెట్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ కేసులు పెట్టించి మీరు చెప్పినట్టు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళ ఫైల్ మూవ్మెంట్ నడిచింది కదా. అవును, కానీ వాళ్ళని టచ్ చేయకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు కదా. అవునండి. ఇప్పుడు దానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారండి? ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు అనేవి ఉండవండి. ఆత్మహత్యలు అని విబి రాజు గారు అని పెద్ద ఆయన కాంగ్రెస్ లీడరు, మేము ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు అప్పటికే ఆయన పెద్ద వయసు, ఆయనతో కలిసి 2 రోజులు తిరిగే అవకాశం కూడా నాకు కలిగింది. ఆయన చెప్పేవారంట అట్లా అని రాజకీయంలో హత్యలే కానీ ఆత్మహత్యలు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన చేసుకున్నది, ఆయనది కరెంటు షాక్ కొట్టించింది కాకుండా తెలంగాణకు కూడా కొట్టించాడు కదండి. అది రాజకీయంగా ఓకే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఫోన్ ట్యాపింగ్ తర్వాత వద్దాం. ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక చీఫ్ మినిస్టర్, మీరు అన్నట్టు ఎగ్జిక్యూటివ్ కాదు ఈయన అరెస్ట్ చేయించడం ద్వారా రాజకీయ కక్షతో చేయించారనేది అయితే వచ్చింది కదండి. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా అయ్యో అరెస్ట్ చేశారు నాకు తెలియదు, నేను అప్పుడే లండన్ నుంచి వచ్చాను ఎత్తేసారా అని ఎదురు అడిగాడు. అంటే చీఫ్ మినిస్టర్ లండన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చీఫ్ మినిస్టర్ తెలవకపోతే ఇక ఆయన ఏం చీఫ్ మినిస్టర్ అండి? అంటే పైన చేయించారని కదా ఆ రోజు చెప్పింది. అది చెప్పాడు, ఆ తర్వాత ఇంకొక మాటగా చెప్పాడు, అది ఒకటి చెప్పాడు. దాంతో వాళ్ళు కూడా ఎలా చెప్పారు. కాదు సార్, సీనియర్ జర్నలిస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫోన్ ట్యాపింగ్ లో ఒక పెద్ద ఆయన మాకు చెప్పారని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తేలింది కదా. ఆ పెద్ద ఆయన ఎవరో కదా కేసీఆర్ అని అంటున్నారు. మరి కేసీఆర్ ని కూడా లోపల పంపించాలిగా. పంపాలిగా. ఇప్పుడు గతంలో ఈ ఏసీబీ యాంటీ కరప్షన్ యాక్ట్స్లో అమెండ్మెంట్ చేశారు కదండి. సెక్షన్ 17 ఇమ్యూనిటీ ఇస్తుంది అనఫిషియల్స్కి. ఆ ఇమ్యూనిటీ పనిచేయదని చంద్రబాబు నాయుడు గారి విషయంలో తేలిపోయింది కదా. తర్వాత పదే అది కోర్టు విషయంలో అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో కూడా దాని మీద విపరీతమైన ఆర్గ్యుమెంట్లు పదే జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ కంటిన్యూ అయింది, రిలీఫ్ రాలేదు. ఆఖరికి ఆయన హెల్త్ గ్రౌండ్స్ మీద రిలీఫ్ వచ్చింది తప్ప రెగ్యులర్ ఇదైతే రాలేదు. కాబట్టి అది ఒక ఎస్టాబ్లిష్డ్ కేసు సైటేషన్ ఉండగా అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది, ఎవరికైనా అప్లై అవుతుంది. సంబంధం లేదు అంటున్నాడు కదా అనొచ్చండి. రేపు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ డిస్టర్బ్డ్గా ఉన్నారు ఎవరి పనుల మీద వాళ్ళు. ఇప్పుడు ఇది చేయకూడదు కూడా, ఇలాంటి పొలిటికల్ అరెస్ట్ ఇప్పుడు చేయకూడదు. చేస్తే పొలిటికల్ రిజల్ట్స్ బ్యాలెన్స్ తప్పే అవకాశం. కేసీఆర్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, ఆయనకి ఎంతో కొంత చట్టాలు తెలుసు, ఖచ్చితంగా. ఆయనే నాకు సంబంధం లేదు అసలు అని అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నాకు సంబంధం లేదు, మేము ఏదైనా అడుగుతాము, అడిగినప్పుడు వాళ్ళు తెచ్చేస్తారు, అది వాళ్ళ ఇష్యూ, నాకు సంబంధం లేదని అంటే ఇది పలాయన చిత్తగించడమా లేకపోతే అధికారులు ఇరికించడమా ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవడన్నా వెళ్ళి ఉచ్చు తనంతట తనే బిగించుకుంటాడండి. ఇప్పుడు అక్కడ ఉచ్చు ఉందని తెలుసు, వెళ్ళి ఎవడన్నా మెడపెట్టి ఇరుక్కుంటాడా? లేదు, మనం
తెలివిగా తప్పించుకెళ్తున్నా కూడా కావాలని ఆడి తీసుకొచ్చి వాళ్ళ పని వచ్చేసాడు అనుకోండి, అప్పుడు దొరుకుతామేమో. కానీ మనం పలానా చాటుకి వెళ్ళి కూర్చుందని మనం దూరం కదండి. అదంటే ఆ లాజిక్ అందుకని ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంచెం అటువైపు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి వైపు, అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి ఏంటి? ఐఏఎస్లు ఇక్కడ ఏముందో అక్కడ కూడా అదే అవుతారు కదండి. ముందు వాళ్ళు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే గవర్నమెంట్స్ కనుక గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు అని గనక ఆలోచించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ లో ఇలా అన్అఫిషియల్స్ కూడా ఫైల్ మీద 17 సార్లు సంతకం పెట్టాడని అరెస్ట్ చేశారంటున్నారు. ఆ రోజున హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా పలానా సో అండ్ సో వ్యక్తి ఉన్నాడు, ఆయన దీని రిజల్ట్స్ ఆయన కూడా చెబుతున్నాడు కదా, మేమన్నా ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అడుగుతాము పోలీసుల్ని, వాళ్ళు తెచ్చిస్తారు అని చెబుతున్నాడు కదా. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళు తెచ్చియాలి, మాకు తెచ్చివ్వాలి. కానీ ఆ ప్రొసీజర్స్ చట్టపరమైన పద్ధతుల్లో వెళ్ళాలి. మీరు అడిగే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, వాడు కూడా ఇల్లీగల్ గానే తేవాల్సి వస్తుందిగా. అట్లాంటప్పుడు నువ్వు అడిగింది తప్పే, అతను చేసింది తప్పే, ఇద్దరు బాధ్యులు అవుతారు. ఇప్పుడు మనకి వాళ్ళు కొత్తగా డెమోక్రసీ రాలేదు కదా. అంటే ఇప్పుడు ఏపీలో ఉండే ఐఏఎస్లు ఐపీఎస్లకి కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఏం అర్థం కావాలి ఇమీడియట్ గా? ఏంటంటే ఇదే అర్థం అవుతుంది. ఆయన ఎంత నెకెట్ గా చెప్పాడో అంత నెకెట్ గా వాళ్ళు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ అనే వాళ్ళు బాగా ఇంటలెక్చువల్ గా ఉండి సెలెక్ట్ అయిన వాళ్ళే కదండి. ఈయన చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు సంబంధం లేదు, వాళ్ళు చేశారు, అదే వాళ్ళు కూడా ఆనందించుకుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెబుతాడు. ఇవాళ సీతారామాంజనేయులు గారు డ్యూటీస్ నుంచి తప్పించారండి, సస్పెండ్ కాపోవచ్చు, కానీ ఎలక్షన్ డ్యూటీస్ నుంచి ఒక కాన్ఫిడెన్షియల్ ప్రెస్టీజియస్ డ్యూటీస్ నుంచి డిస్క్వాలిఫై చేశారంటే ఆయన కెరీర్ లో అది చిరకాలు ఉండే మచ్చే కదండి. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు కదా. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి మీద తీసుకుంది? ఇంటెలిజెన్స్ డీజీ మీద తీసుకుంది. అది అంతే సహజం, వాళ్ళే బాధ్యత. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సింపుల్ గా తన గురువు గారి బాటన నడుస్తాడు. ఎవరైనా మీరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా అదే నడుస్తారు. మీరు వెళ్ళి కాదు వాళ్ళతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటామండి. అవకాశం అంటే ఒక బాట చూపించారు కదా జగన్మోహన్ రెడ్డికి. అవును, బాగా చూపించాడు. మరి అట్లాంటప్పుడు ఆయన అదే చెబుతాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు కానీ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలివి ముందు కేసీఆర్ తెలివి ఎంతదండి ఎలాంటి విషయాల్లో అయినా సరే. అంతే అంటారా? అసలు ఇప్పుడు ఆయనకున్నంత పెద్ద కేసులు కేసీఆర్ మీద ఏమున్నాయండి? 100 కోట్లు కవిత మీద కేసు, మా ఉంటే కాళేశ్వరం టెక్నికల్ ఇష్యూ, ఈయన మీద అంత పెద్ద కేసులు ఎక్కడ ఉన్నాయి? చెప్పాల్సిన అవసరం లేదంటారు. అసలు ఎలా తప్పించుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వీళ్ళందరినీ మించిపోయినాడు అండి. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన చీఫ్ మినిస్టర్ లో కాదు, దేశంలో వచ్చిన చీఫ్ మినిస్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి షార్ప్ చీఫ్ మినిస్టర్, అంత ధనవంతుడైన చీఫ్ మినిస్టర్ లేరని గణాంకాలే చెబుతున్నాయి కదా. అఫిడవిట్లు, ఎలక్షన్ అఫిడవిట్లు, ఈయన ఏం పెద్ద బిజినెస్ చేసాడని సంపాదించాడండి. సో ఏపీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కేసీఆర్ చేసిన స్టేట్మెంట్ ఒక రకంగా అది ఒక లెసన్. కానీ ఇప్పటికీ వాళ్ళు తలపెట్టేశారు కదండి. కాబట్టి తప్పించుకునేది ఉంది. ఆల్రెడీ ఫేస్ కూడా చేసేసాడు దాని రిజల్ట్. ఆయన ఇప్పుడు ఆయన కోసం ఆయన చేసుకున్నాడా? డీజీ ఇంటెలిజెన్స్ వీళ్ళ కోసమే కదా అతను చేసింది. ఆయన ఇప్పుడు ఏంటండి, మీరు ఒక చిన్న విషయం మీరు మర్చిపోతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఎన్నాళ్ళ క్రితం ఆయన ఫోన్ లో మాట్లాడి, ఏమయ్యా శ్రీధర్ రెడ్డి ఆ సంఘటన మీకు తెలుసు కదా. అదే అంటున్నా. కానీ ఆ రోజు ఆయనే స్వయంగా చెప్పాడు, ఇవన్నీ మాకు మామూలుగా ట్యాప్ చేయటం, నువ్వు ఫలానాడితో ఫలానా విషయం మాట్లాడావు కదా అని ఆయనే చెప్పినప్పుడు ట్యాప్ చేయలేదని అట్లా చెబుతామండి. సో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొదలు పెట్టేసి చెల్లించేసిన తర్వాత ఇంకా చెల్లించాల్సిందే ఉంది. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సార్, ఇప్పుడు సీతారామాంజనేయులు గారి కన్నా సీనియర్ ఆఫీసర్లు వాళ్ళు, ఆయన డీజీ క్యాడర్ లో ఉన్నాడు, మొన్న ఐజీ క్యాడర్ అయిన ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా అంతే సార్. థ్యాంక్ యూ రావు గారు, చాలా సంతోషం, చాలా కాలం తర్వాత కలిశారు. థ్యాంక్ యూ.